హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు టాప్ మోస్ట్ 50 క్వెషన్స్ అన్ని కూడా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డివైజెస్ కి సంబంధించి డిస్కస్ చేస్తాము. అండ్ ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హార్డ్వేర్ డివైజెస్. సో వీటన్నిటిలో ఏది హార్డ్వేర్ డివైజెస్ కి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఎంఎస్ వర్డ్, కీబోర్డ్, విండోస్, ఫోటోషాప్. సో వీటన్నిటిలో ఏది? సో కీబోర్డ్ అనేది మనకి హార్డ్వేర్ కి సంబంధించింది. సో option B is the correct answer. Next one. Which software controls the ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ కంప్యూటర్? సో ఏ ఒక్క సాఫ్ట్వేర్ అనేది ఓవరాల్ ఫంక్షనింగ్ ని, అదే కంప్యూటర్ లో జరిగే ఫంక్షనింగ్ ని కంట్రోల్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఎంఎస్ ఎక్సెల్, ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ సి పెయింట్, ఆప్షన్ డి క్రోమ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్ లో ఉన్న ఓవరాల్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సిపియు స్టాండ్స్ ఫర్. అసలు ఈ సిపియు అనేది యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్ కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్ సెంట్రల్ ప్రోగ్రామ్ యూనిట్, ఆర్ కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇన్పుట్ డివైస్? సో ఉన్న అన్నిట్లో ఏది ఇన్పుట్ డివైస్ అని అడుగుతున్నాడు. మానిటరా, ప్రింటరా, స్కానరా, స్పీకరా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్కానర్. స్కానర్ అనేది ఇన్పుట్ డివైస్ కింద వస్తుంది. నెక్స్ట్ వన్. విచ్ హార్డ్వేర్ స్టోర్స్ డేటా పర్మనెంట్లీ? ఏ ఒక్క హార్డ్వేర్ అనేది డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేస్తుంది? ర్యామా, క్యాష్ మెమరీయా, హార్డ్ డిస్క్, రిజిస్టర్? సో హార్డ్ డిస్క్ లో మనం ఏంటంటే కనుక డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఇవి ఉన్న ఈ 4 ఆప్షన్స్ లో దేనికి ఎగ్జాంపుల్? సో సిస్టమ్ సాఫ్ట్వేరా, యూటిలిటీ సాఫ్ట్వేరా, అప్లికేషన్ సాఫ్ట్వేరా, ఫర్మ్వేరా? సో మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి ఈ యొక్క మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఎగ్జాంపుల్ అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ డిస్ప్లేస్ అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్? సో ఏ ఒక్క డివైస్ అనేది మనకి అవుట్పుట్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది? మౌసా, కీబోర్డా, మానిటరా, స్కానరా? సో మనకి మానిటర్ అనేది స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అనేది చేసింది అవుట్పుట్ ని. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వాలటైల్ మెమరీ? ఉన్న అన్నిట్లో ఈ 4 ఆప్షన్స్ లో ఏది వాలటైల్ మెమరీ అని అడుగుతున్నారు. రోమా, ఎస్ఎస్డిఆర్, ర్యామా, డివిడియా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ర్యామ్. ర్యామ్ అనేది మనకి వాలటైల్ మెమరీగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్. విచ్ సాఫ్ట్వేర్ హెల్ప్స్ డిటెక్ట్ కంప్యూటర్ వైరస్? సో ఉన్న ఈ అన్నిటిలో మనకి ఏ ఒక్క సాఫ్ట్వేర్ అనేది వైరస్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అంటే కంప్యూటర్ లో ఉన్న వైరస్? సో ఆప్షన్ ఏ కంపైలర్, ఆప్షన్ బి యాంటీవైరస్, ఆప్షన్ సి బ్రౌజర్, ఆప్షన్ డి స్ప్రెడ్షీట్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యాంటీవైరస్. యాంటీవైరస్ అనేది మన కంప్యూటర్లో ఏదైనా వైరస్ ఉంటే కనుక ఆ వైరస్ ని డిటెక్ట్ చేయడానికి మనం ఈ యొక్క యాంటీవైరస్ సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకొని డిటెక్ట్ చేయొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఇస్ నౌన్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్? ఏ ఒక్క డివైస్ ని మనం బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని అంటాము? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సిపియు. సిపియుని మనం కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పుకుంటాము. సో మీరు ఒక ఫుల్ ఫామ్స్ కూడా నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ర్యామ్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, వీటన్నిటికి కూడా ఫుల్ ఫామ్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. కావాలంటే కనుక ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ దీస్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్? ఉన్న అన్నిట్లో ఏది సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అడుగుతున్నాను. విండోస్ 11, ఎంఎస్ పెయింటా, విఎల్సి ప్లేయర్, ఆర్ ఫోటోషాప్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విండోస్ 11. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్? ఉన్న అన్నిట్లో ఏది అవుట్పుట్ డివైస్ అని అడుగుతున్నాడు. మౌసా, కీబోర్డా, స్పీకరా, స్కానర్? స్పీకర్ అనేది మనకి అవుట్పుట్ డివైస్. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్. మౌస్, కీబోర్డ్, స్కానర్ ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ కింద వస్తాయి. అండ్ ఈ స్పీకర్ అనేది అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ వన్. రోమ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు స్టోర్.
రోమ్ అనేది దేనికి వాడతాము? ఈ రోమ్ కి ఫుల్ ఫామ్ కూడా ఉంటుంది. కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. రోమ్ యొక్క ఫుల్ ఫామ్, ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేసి. సో యూజర్ ఫైల్సా, టెంపరరీ డేటానా, లేదంటే బూట్ ఇన్స్ట్రక్షన్సా, లేదంటే వీడియో. సో రోమ్ ఈజ్ మెయిన్లీ యూజ్ టు స్టోర్. రోమ్ లో మనం మెయిన్ గా ఏమి స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ రోమ్ ని? మనం బూట్ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేయడానికి రోమ్ ని యూజ్ చేస్తాము. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ పెయింట్స్ డాక్యుమెంట్స్ ఆన్ పేపర్? సో ఏ ఒక్క డివైస్ అనేది ప్రింట్ చేస్తుంది డాక్యుమెంట్స్ ని ఒక పేపర్ మీద అని అడుగుతున్నాడు. ప్లాటరా, ప్రింటరా, స్కానరా, స్పీకరా? సో మనకి ప్రింటర్ అనేది అంటే పేపర్ మీద మనకి ప్రింట్ రావడానికి యూజ్ అవుతుంది ఈ ప్రింటర్ అనేది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ బ్రౌజింగ్? ఏ ఒక సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నెట్ బ్రౌజింగ్ కి యూజ్ అవుతుంది? క్రోమా, ఎక్సెలా, పెయింటా, నోట్ ప్యాడా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్రోమ్. నెక్స్ట్ వన్. విచ్ హార్డ్వేర్ ఈజ్ యూజ్ టు మూవ్ ద కర్సర్? ఏ ఒక హార్డ్వేర్ ని యూజ్ చేసుకొని మనం కర్సర్ ని మూవ్ చేయొచ్చు? ప్రింటరా, మౌసా, స్పీకరా, మానిటరా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మౌస్ ని యూజ్ చేసుకొని మనం కర్సర్ అనేది, ఇప్పుడు నేను ఇలా మూవ్ చేస్తున్నాను కదా, ఇది ఎలా మూవ్ చేస్తున్నాను అంటే కనుక మౌస్ ని యూజ్ చేసుకొని మనం కర్సర్ అనేది మూవ్ చేయొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. బయోస్ ఇస్ స్టోర్డ్ ఇన్, బిఐఓఎస్, దీనికి కూడా ఫుల్ ఫామ్ అనేది ఉంది. ఈ ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ బయోస్ ఇస్ స్టోర్డ్ ఇన్, అసలే ఈ బయోస్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్ లోనా, రోమ్ లోనా, హార్డ్ డిస్క్ లోనా, ఎస్ఎస్డి లోనా? సో మనకి రోమ్ లో ఈ బయోస్ అనేది స్టోర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ దీస్ ఇస్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్? ఉన్న అన్నిట్లో ఏది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అడుగుతున్నాడు. లైనెక్సా, విండోసా, ఎంఎస్ పవర్ పాయింటా, బయోస్? సో మనకి ఎంఎస్ పవర్ పాయింట్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ గా చెప్పుకుంటాము. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ మెమరీ ఇస్ ద ఫాస్టెస్ట్? ఉన్న అన్నిట్లో ఏది ఫాస్టెస్ట్ మెమరీ అని అడుగుతున్నారు. హార్డ్ డిస్కా, ర్యామా, క్యాష్ మెమరీయా, డివిడియా? సో మనకి క్యాష్ మెమరీ అనేది ఫాస్టెస్ట్ మెమరీగా చెప్పుకుంటాము. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ హార్డ్వేర్ ఇస్ యూజ్ టు స్కాన్ ద డాక్యుమెంట్స్? సో ఏ హార్డ్వేర్ ని యూజ్ చేసుకొని మనం డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయడానికి యూజ్ చేస్తాము? స్కానరా, ప్రింటరా, మానిటరా, ప్లాటరా? సో మనం స్కానర్ ని యూజ్ చేసుకొని డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయడానికి వాడతాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ సాఫ్ట్వేర్ ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్? ఏ ఒక్క సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ కోర్ ని మిషన్ కోడ్ లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు, అంటే కన్వర్ట్ అనేది చేయొచ్చు. ఏ ఒక్క ఇవి వచ్చేసి సాఫ్ట్వేర్, ఏ ఒక్క కోడ్ లైక్ అంటే బ్రౌజరా, కంపైలరా, యాంటీవైరసా, డ్రైవర్సా? వేటిని యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ ఒక సోర్స్ కోడ్ ని మిషన్ కోడ్ లోకి మార్చొచ్చు? బ్రౌజరా, లైక్ కంపైలర్ ని యూజ్ చేసుకొని మనం సోర్స్ కోడ్ ని మిషన్ కోడ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ హార్డ్వేర్? ఉన్న అన్నిట్లో ఏది హార్డ్వేర్ కాదు? కీబోర్డ్ అనేది హార్డ్వేరా? నో. మౌస్, విండోస్ 10, మానిటర్? సో విండోస్ 10 అనేది హార్డ్వేర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఎస్ఎస్డి స్టాండ్స్ ఫర్, ఈ యొక్క ఎస్ఎస్డి అనేది దేని రిఫర్ చేస్తుంది అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సాలిడ్ స్టేట్ డ్రైవా, సిస్టమ్ స్టోరేజ్ డ్రైవా, సెక్యూర్ స్టోరేజ్ డ్రైవా, లేదు అంటే సాఫ్ట్వేర్ స్టోరేజ్ డిస్కా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఎస్ఎస్డి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ హార్డ్వేర్ కనెక్ట్స్ ఇస్ కంప్యూటర్ టు ఏ నెట్వర్క్? ఏ ఒక హార్డ్వేర్ అనేది కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏ హార్డ్వేర్ ని యూజ్ చేసుకొని మనం కంప్యూటర్ నుంచి నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వచ్చు? ఎన్ఐసి, ర్యామ్, సిపియు, రోమ్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎన్ఐసి. దీనికి కూడా ఒక ఫుల్ ఫామ్ అనేది ఉంది, అదేంటో తెలుసుకొని కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ సాఫ్ట్వేర్ మేనేజెస్ కంప్యూటర్ హార్డ్వేర్? ఏ ఒక్క సాఫ్ట్వేర్ అని
లైక్ ఏ ఒక్క సాఫ్ట్వేర్ అనేది లైక్ కంప్యూటర్ హార్డ్వేర్ ని మేనేజ్ చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ వర్డ్, బ్రౌజర్, పెయింట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైక్ కంప్యూటర్ హార్డ్వేర్ ని మేనేజ్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ మెమరీ ఇస్ నాన్ వాలటైల్? సో ఏ మెమరీ అనేది నాన్ వాలటైల్ అని అడుగుతున్నాడు. ర్యామా, క్యాషే, రోమ్, రిజిస్టర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రోమ్. రోమ్ అనేది మనకి నాన్ వాలటైల్ మెమరీగా చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, విచ్ హార్డ్వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వీడియో కాలింగ్? ఏ ఒక్క హార్డ్వేర్ ని యూజ్ చేసుకుని వీడియో కాలింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాము? వెబ్ క్యామా, స్పీకర్స్, ప్రింటరా, ప్లాటరా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వెబ్ క్యామ్. వెబ్ క్యామ్ ని యూజ్ చేసుకుని మనం వీడియో కాలింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, డివైస్ డ్రైవర్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్? డివైస్ డ్రైవర్స్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. అప్లికేషన్ సాఫ్ట్వేరా, సిస్టమ్ సాఫ్ట్వేరా, ఫర్మ్ వేర్ ఓన్లీ, యూటిలిటీ సాఫ్ట్వేరా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, విచ్ స్టోరేజ్ డివైస్ హ్యాస్ ఎ నో మూవింగ్ పార్ట్స్? ఏ ఒక్క స్టోరేజ్ డివైస్ కి మూవింగ్ పార్ట్స్ లేవు? హెచ్డిడి, ఎస్ఎస్డి, సిడి, డివిడి. సో వీటన్నిటికి కూడా ఫుల్ ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ కి అయితే సిడి ఇస్ ద ఆప్షన్, దానికి ఏ మూవింగ్ పార్ట్స్ అనేది ఉండదు. ఆప్షన్స్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ఎస్ఎస్డి. ఈ యొక్క ఎస్ఎస్డికి ఏంటంటే ఎలాంటి మూవింగ్ పార్ట్స్ అనేది ఉండదు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, which software is used to prepare presentations? సో ఏ ఒక్క సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని మనం ప్రెజెంటేషన్స్ ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాము? ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, యాక్సెస్. సో వీటన్నిటిలో ఏది యూజ్ చేస్తాము ప్రెజెంటేషన్ పర్పస్ లో? పవర్ పాయింట్ ని యూజ్ చేసుకొని మనం ప్రెజెంటేషన్స్ అనేది ఇస్తాము. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ హార్డ్వేర్ కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్స్ ఇంటూ ప్రింటెడ్ అవుట్పుట్? సో మనకి డిజిటల్ సిగ్నల్స్ ని ప్రింటెడ్ అవుట్పుట్ గా మార్చే హార్డ్వేర్ ఏది అని అడుగుతున్నాడు. స్కానరా, ప్రింటరా, మౌసా, కీబోర్డా? సో మనం ప్రింటర్ ని యూజ్ చేసుకొని డిజిటల్ సిగ్నల్స్ ని ప్రింటెడ్ అవుట్పుట్ కింద మార్చుకోవచ్చు. సో ప్రింటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ ఈస్ యూటిలిటీ సాఫ్ట్వేర్? ఉన్న అన్నిట్లో ఏది యూటిలిటీ సాఫ్ట్వేర్? డిస్క్ క్లీనప్, ఎంఎస్ వర్డ్, ఫోటోషాప్, క్రోమ్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డిస్క్ క్లీనప్. ఈ డిస్క్ క్లీనప్ అనేది ఒక యూటిలిటీ సాఫ్ట్వేర్ అన్నట్టు. నెక్స్ట్ వన్, విచ్ మెమరీ స్టోర్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా ఫర్ ఫాస్టర్ యాక్సెస్? సో ఏ మెమొరీలో మనం ఫ్రీక్వెంట్ గా వాడిన డేటా కానివ్వండి, లేదు అంటే ఫాస్ట్ గా డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎందులో స్టోర్ చేస్తాము? రోమ్ లోనా, క్యాషీ మెమొరీలోనా, హెచ్డిడిలోనా, డివిడిలోనా? సో మనం ఫాస్ట్ గా యాక్సెస్ చేయాలి, ఫ్రీక్వెంట్ గా వచ్చిన డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే కనుక క్యాషీ మెమరీని యూజ్ చేస్తాము. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్? ఉన్న అన్నిట్లో ఏది ఇన్పుట్ డివైస్ కాదు అని అడుగుతున్నాడు. జాయ్స్టిక్, మౌసా, కీబోర్డా, ప్రొజెక్టరా? సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ అనేది ఇన్పుట్ డివైస్ కాదు. నెక్స్ట్ వన్, ఫర్మ్వేర్ ఈజ్ యూజువల్లీ స్టోర్డ్. ఫర్మ్వేర్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామా, రోమా, క్యాషియా ఆర్ రిజిస్టర్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రోమ్. నెక్స్ట్ వన్, విచ్ హార్డ్వేర్ ప్రాసెస్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్? సో ఏ ఒక హార్డ్వేర్ ని యూజ్ చేసుకొని మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ని ప్రాసెస్ చేయొచ్చు? ఏఎల్యుఆ, సియునా, ర్యామా, హెచ్డిడినా? సో వీటన్నిటికి కూడా ఫుల్ ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫుల్ ఫామ్స్ అన్ని కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ అడిగిన దాన్ని బట్టి ఏది అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ని ప్రాసెస్ చేస్తుంది? ఏఎల్యు. ఏఎల్యు మీన్స్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ సాఫ్ట్వేర్ కంప్రెసెస్ ఫైల్స్? ఏ ఒక సాఫ్ట్వేర్ అనేది కంప్రెస్ చేస్తుంది ఫైల్స్ ని అని అడిగారు. విన్, ఆర్ఏఆర్, ఆర్ క్రోమ్, పెయింట్ ఆర్ వర్డ్ ప్యాడ్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విన్, ఆర్ఏఆర్. నెక్స్ట్ వన్, విచ్ హార్డ్వేర్ స్టోర్స్ డేటా ఎక్స్టర్నల్లీ?
ఏ ఒక హార్డ్వేర్ అనేది డేటాని ఎక్స్టర్నల్ గా స్టోర్ చేస్తుంది? యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్, సిపియు ఆర్ ర్యామ్ ఆర్ రిజిస్టర్. యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ అనేది మనకి డేటా అనేది ఎక్స్టర్నల్ గా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ సాఫ్ట్వేర్ హెల్ప్స్ రికవర్ డిలీటెడ్ ఫైల్స్? ఏ ఒక్క సాఫ్ట్వేర్ అనేది మనకి డిలీట్ అయిపోయిన ఫైల్స్ ని రికవర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది? రికవరీ యూటిలిటీ, బ్రౌజర్, స్ప్రెడ్షీట్, మీడియా ప్లేయర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రికవరీ యూటిలిటీ. ఈ రికవరీ యూటిలిటీని యూజ్ చేసుకొని మనం ఆల్రెడీ డిలీట్ అయిపోయిన ఫైల్స్ ని రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై క్వాలిటీ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్? ఏ ఒక్క డివైస్ ని యూజ్ చేసుకుని హై క్వాలిటీ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు? ప్రింటరా, లైక్ యూజ్ చేసుకోవచ్చు. ప్రింటరా, ప్లాటరా, మానిటరా, స్పీకరా? సో మనం ప్లాటర్ ని యూజ్ చేసుకొని హై క్వాలిటీ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫర్మ్వేర్? ఉన్న అన్నిటిలో ఏది ఫర్మ్వేర్ అని అడుగుతున్నాను. బయోస్, ఎంఎస్ వర్డ్, క్రోమ్, ఫోటోషాప్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బయోస్. ఈ యొక్క బయోస్ యొక్క ఫుల్ ఫామ్ కూడా కామెంట్స్ తో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, విచ్ హార్డ్వేర్ స్టోర్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్ పర్మనెంట్లీ? ఏ ఒక హార్డ్వేర్ అనేది లైక్ పర్మనెంట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది? అంటే లైక్ ఏ ఒక హార్డ్వేర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. సో ర్యామా, హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి ఆర్ క్యాష్ ఆర్ రిజిస్టర్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి. నెక్స్ట్ వన్, విచ్ సాఫ్ట్వేర్ ప్రొటెక్ట్స్ అగెనెస్ట్ మాల్వేర్? సో యాంటీవైరస్, కంపైలరా, బ్రౌజరా, స్ప్రెడ్షీటా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యాంటీవైరస్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు హియర్ సౌండ్? సౌండ్ వినడానికి ఏ డివైస్ ని యూజ్ చేస్తాము? స్కానరా, స్పీకరా, కీబోర్డా, మౌసా? అందరికీ తెలిసింది స్పీకర్స్ వల్ల మనకి సౌండ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ సాఫ్ట్వేర్ ప్రొటెక్ట్స్ అగెనిస్ట్ మాల్వేర్? ఓ సారీ, విచ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? సో వీటన్నిటిలో ఏది ఓపెన్ సోర్స్ కి లైక్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్? విండోసా, లైనెక్సా, మ్యాక్ ఓఎస్ఆ, ఐఓఎస్ఆ? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లైనెక్స్. విచ్ హార్డ్వేర్ కాంపోనెంట్ పర్ఫార్మ్స్ లాజికల్ ఆపరేషన్స్? ఏ ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ అనేది మనకి లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది? ఏఎల్యు, ర్యామ్, రోమ్, హెచ్డిడి? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏఎల్యు. విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఎ స్ప్రెడ్ షీట్? సో ఏ ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని మనం స్ప్రెడ్ షీట్ ని క్రియేట్ చేయొచ్చు? ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, పెయింట్? సో ఎక్సెల్ ని యూజ్ చేసుకొని మనం స్ప్రెడ్ షీట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెకండరీ స్టోరేజ్? ఉన్న అన్నిట్లో ఏది సెకండరీ స్టోరేజ్? ర్యామా, క్యాషియా, ఎస్ఎస్డి ఆర్ రిజిస్టరా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎస్ఎస్డి. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ అలోస్ యూజర్ టు ఎంటర్ టెక్స్ట్ ఇంటూ ఏ కంప్యూటర్? ఏ డివైస్ ని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ ని ఎంటర్ చేయొచ్చు ఇంటూ ఏ కంప్యూటర్? కంప్యూటర్ లోకి మనం టెక్స్ట్ ని ఏ డివైస్ ని యూజ్ చేసుకొని ఎంటర్ చేయొచ్చు? కీబోర్డా, స్పీకర్సా, ప్రింటరా, మానిటరా? సో కీబోర్డ్ ని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ ని టైప్ చేయొచ్చు సిస్టమ్ లో. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హార్డ్వేర్ రిఫర్స్ టు? హార్డ్వేర్ అనేది ఏమి రిఫర్ చేస్తుంది? ప్రోగ్రామ్ అండ్ అప్లికేషన్సా, లేదు అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటరా, లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ, లేదు అంటే ఇంటర్నెట్ సర్వీసెసా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో ఈ హార్డ్వేర్ అనేది ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ని రిఫర్ చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి టాపిక్ మీద కంటెంట్ కావాలో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. టాపిక్ రిలేటెడ్ అన్ని కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.